భార్యాభర్తల అనుబంధం బాగుండాలంటే చెబుతున్నా, నాలాగే ఉండాలి నువ్వు అని ఎవరూ శాసించకూడదండి. కొందరు శాసిస్తారు, కొందరు షంటింగ్ మొదలు పెడతారు, కనపడరు ఇక్కడ. మాటిమాటికి అదే అంటుంటే చస్తాడు వాడు అక్కడ. ఒకడు శాసిస్తాడు. శాసించడం ఎంత తప్పో ఈ షంటింగ్ కూడా అంతే తప్పు. అన్నిటికీ ఇలా ఉండు, ఈ వేషం వేసుకో, ఇలా ఉండు అని అనకూడదండి. వాడికి ఇష్టమైనది వాడు వేసుకుంటాడు, వదిలేయాలి. ఆడాళ్ళేనంత మొగాళ్ళేనంత. అందుకే శివుడు అమ్మవారిని శాసించలేదు. ఆవిడ ఎలా ఉంటుందండి? రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటి. ఏం వైభవం, ఏం వైభవమా! ఎర్ర ఎర్రని చీర కట్టుకుంటుందా, వజ్రాల వడ్డాణం ధరిస్తుందా, రత్నాలు పొదిగినటువంటి మాల, అందులో కూడా మళ్ళీ ముచ్చట. ఆవిడ సరదా, ఆవిడికి అంత అందం ఆవిడికి కావాలి, అంత వైభవం ఆవిడికి కావాలి. నువ్వింత వైభవంగా ఉండడానికి వీల్లేదు, నాకు మళ్ళీ బూడిద పూసుకో అని శివుడు అనలేదు. మీరు ఆ బూడిద అవన్నీ తీసేయండి, నాకు మళ్ళీ ఉండండి అని పార్వతి అనలేదు. అందుకే నా దాంపత్యం నిలబడిందండి. అందుకే నా దాంపత్యం అంటే ఒకరి మీద ఒకరు పెత్తనం చేయడం కాదమ్మా, ప్రేమించడం లెక్క, ప్రేమించడం.